నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, చిన్న లీగల్ అవేర్‌నెస్ ఇష్యూ ఏంటంటే, ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు, మీరు వాది, అదర్ సైడ్ పర్సన్ ప్రతివాదిగా అంటే ప్లెయింటిఫ్, డిఫెండెంట్స్‌గా ఉన్నప్పుడు, మీరు ప్లెయింటిఫ్‌గా ఉండి చాలా కేసులలో గెలిచినప్పటికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక కేసులో ప్లెయింటిఫ్స్‌కి క్లియర్ టైటిల్ ఉన్నది. వాళ్ళు 50 ఇయర్స్ బ్యాక్ నుంచి టైటిల్ ఉన్నది. వాళ్ళు పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళు లోయర్ కోర్టులో చాలా కేసులు వీళ్ళ మీద డిఫెండెంట్స్ మీద కేసులు వేశారు. ఇంజెక్షన్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతుంటే అయినప్పుడు కూడా ఈ డిఫెండెంట్స్ ఏం చేశారంటే, ఈ ప్రతివాదులుగా ఉన్న వ్యక్తులు లోయర్ కోర్టులో ఎటువంటి ఆర్డర్స్ రాకపోయేసరికి ఒక చిన్న అర్జీ తయారు చేసి తహసీల్దార్కి ఇచ్చి, తహసీల్దార్ సర్వే చేయట్లేదు కాబట్టి తొందరగా సర్వే చేసేదానికోసం అని చెప్పి డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టును అప్రోచ్ అయ్యి డైరెక్షన్ కోసం ప్రయత్నం చేస్తే, హైకోర్టు కొన్ని సందర్భాల్లో ఈ పూర్తి ఫ్యాక్ట్స్ సరిగ్గా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా మిస్లీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 90% చూస్తారు. కొన్ని ఎక్సెప్షన్ కేసుల్లో హైకోర్టు మిస్లీడ్ చేసి ఆర్డర్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా తీసుకొని టు డిసైడ్ ది అప్లికేషన్ సబ్మిటెడ్ బిఫోర్ ది తహసీల్దార్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 6 వీక్స్ 4 వీక్స్ తీసుకుని సర్వే కోసం అని చెప్పి ప్రొసీడ్ అయ్యారు. అప్పుడు తహసీల్దార్ ఏం చేశారంటే, ఈ సివిల్ డిస్ప్యూట్స్ అంతా పెండింగ్ ఉన్నాయని చెప్పి కన్సిడర్ చేయకుండా తహసీల్దార్ ఇవంతా ఇగ్నోర్ చేస్తూ కావాలని ఓ నోటీస్ ఇచ్చి సర్వే కోసం ముందుకొచ్చారు. అప్పుడు మేలుకొని వీళ్ళు అప్పుడైనా సరే హైకోర్టుకు రాకుండా వెయిట్ చేశారు. అప్పుడు వెయిట్ చేసి లోయర్ కోర్టులలో అక్కడ ట్రయల్ కోర్టు లాయర్స్ ఎవరైతే చేసి ఉన్నారో ఆ కేసుని వరకు వాళ్ళ దగ్గర లీగల్ నోటీస్ ఇప్పించి ఆల్రెడీ చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి సివిల్ కేసులు కాబట్టి మేము సర్వే చేసేది లేదన్నారు. అయినా కానీ ఆయన ఆగలేదు. అలా లీగల్ నోటీసులు ఇస్తే బీయింగ్ స్టాట్యూటరీ అథారిటీస్ దే కాంట్ స్టే అంటే వాళ్ళు ఆగరు అట్లా. కాబట్టి దాన్ని లాస్ట్లో మేలుకొని తహసీల్దారు ఆర్డర్ వచ్చిన తర్వాత మేలుకొని హైకోర్టుకు వచ్చారు. అప్పుడు క్లియర్గా హైకోర్టులో ఇవన్నీ తెలియపరిచినప్పుడు హైకోర్టు ఏమంటుందంటే, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం కానీ లేకుంటే కనుక రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ ఈ పాస్బుక్స్ యాక్ట్ ప్రకారం కానీ అసలు వీళ్ళు ఓనరే కాదు, వీళ్ళకి సంబంధమే లేదు, అప్లికేషన్ పెడితే దాన్ని బేస్ చేసుకొని కెన్ ది తహసీల్దార్ విల్ డిసైడ్ ద ఇష్యూ సివిల్ డిస్ప్యూట్స్లో వీళ్ళ క్లియర్ టైటిల్ ఉన్నప్పటికీ ఇలా చేస్తే ఏమవుతుందంటే ది తహసీల్దార్ ఆర్డర్ అమౌంట్స్ టు రీరైటింగ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది సివిల్ కోర్ట్. సివిల్ కోర్టులో ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ ఎత్తి పునః పరిశీలించినట్టు అయిపోతుంది, రివ్యూ చేసినట్టు అయిపోతుంది కదా. సివిల్ కోర్టులలో ఆర్డర్లు ఇంజెక్షన్లు లేకంటే టైటిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఉన్నప్పుడు, డిక్లరేషన్ సూట్ పెండింగ్ ఉన్నప్పుడు డిక్లరేషన్ సూట్లో వీళ్ళకు ఇంజెక్షన్ ఆర్డర్ ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని చెప్పి సర్వే చేస్తానని చెప్పి నోటీస్ ఇవ్వటము, సర్వే చేయటము, డిక్లేర్ చేసేసి వీళ్ళే పొజిషన్లో ఉన్నారని చెప్పి ఎవరైతే కనుక ప్రతివాదులుగా ఉన్నారో ప్రతివాదులకు ఎటువంటి పీస్ ఆఫ్ పేపర్ లేనప్పుడు కూడా అటువంటి ఆర్డర్లు పాస్ చేసి చేయటం వల్ల ఇది ఇల్లీగల్ అని చెప్పి గౌరవ హైకోర్టు వారు రిట్ అప్పీల్లో దాన్ని సెటిల్ చేయడం జరిగింది. అంటే నేనేం చెప్తానంటే, మీరు మేలుకొని ఇటువంటి అప్లికేషన్స్ గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర మూవ్ చేసి ఒక్కోసారి కోర్టులు కూడా మిస్లీడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు కొందరు వ్యక్తులు. మీరు కూడా లోయర్ కోర్టులలో కేసులు వేసినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా వహించాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు నరసింహులు, వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నమస్తే అండి. ఉంటానండి.